कास्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाजुषं नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजनिगणितं यावलाकृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। जय श्रीमन्नारायण। प्रिय భగవద్బంధువులారా, మన ఈరోజు ధనుర్మాసంలో 3వ రోజు ప్రధాన ఆచరించుకుంటున్నాం. మనకి 2 భాస్కరాల్లోనూ 1వ భాస్కరంలో కాల నియమాన్ని, కాలం ఎంత గొప్పదో తెలియజేసి మనకి సర్వరక్షకుడు, మనకు కావలసిన అన్నిటిని ఇచ్చేవాడు ఒక్కడే, నారాయణుడే. నమక్కే మరి నారాయణనే. నారాయణుడు అక్కడ ఏ కాలం వేశారంటే అక్కడ చాలా విశేష అర్థం అని చెప్తారనమాట. అతను రావచ్చు, అతనే రావాలి. రెండిటికి ఎంత తేడా ఉందండి? అతను రావాలి, అతనే రావాలి. అతను వాడు ఒక్కడే రావాలి, మిగతాడు రాకూడదు. అలాగే అన్ని ఈ లోకంలో ఉండేటువంటి ఎన్నెన్నో సంపదలు అందరూ ఇవ్వచ్చు, కానీ ఆ సంపదలతో పాటు మోక్షాన్ని ఇవ్వగలిగిన వాడు నారాయణనే. నారాయణుడు ఒక్కడే, అతనే మనకి ఇవ్వగలిగిన వాడు అని తాను నిర్ణయం చేసి తననే మనం శరణ వేయాలి అనేటువంటి విషయాన్ని మనకి 1వ భాషలో తెలియజేస్తుంది. అలాగే 2వ భాషలో చేయవలసినటువంటి నియమాలు ఏంటి, మానవలసినటువంటి నియమాలు ఏంటి, మన ఇదివరకు ఎటువంటి నియమాలను మన పెద్దలు అంటే మన తండ్రి గారు, మన నాన్నగారు కాదు, మన పూర్వాచార్యులు. మన భారతదేశంలో ముఖ్యంగా 3 మతస్థులు ఉంటారు. వాటికి ముగ్గురు కూడాను 3 ఆచార్యవర్యులు ఉంటారు. మనకి విశిష్టాద్వైతం ఉంటారు. అందులో ఆచార్యవర్యులు వచ్చేసి మనకి రామానుజాచార్యులు. అలాగే ద్వైతానికి, అద్వైతానికి శంకరాచార్యులు, మధ్వాచార్యులు ఉంటారు. వాళ్ళు ఇలాగ సాంప్రదాయంలో ఉండే విషయాలని వాళ్ళు పూర్వుల ద్వారా తెలుసుకొని వేద ఇతిహాసాల్లో, స్మృతి పురాణాలలో వాళ్ళ శిష్టాచారులు పెద్దలు ఆచరించడాన్ని ఎలాగైతే వాళ్ళు ఆచరించుకొని వచ్చారో, మనకి అందించారో దానిని మేము పాటిస్తాము. చూడండి, అమ్మవారు అప్పటికి ఆమె వివాహం వయసుతో తెలుసా, ఇప్పుడులాగా 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళలో చేసేటువంటి కాదు వివాహం. ఎప్పుడు చేసేవాళ్ళు? అప్పట్లో 8వ ఏట వివాహం చేసేవాళ్ళు. అంత చిన్న వయసులోనే అమ్మవారికి ఏం చేయాలో ఏం చేయకూడదో అనే విషయాన్ని మనకి ఎంత చక్కగా చెప్పారు. చెయ్యాలన చెయ్యో, మన పెద్దలు ఆచరించిన వాటిని మనకేదో తోచిన, మన బుద్ధికి తోచినటువంటి దాన్ని, మన శాస్త్రానికి అనుగుణంగా లేకుండా వాటిని మేము ఆచరించమయ్యా. చెయ్యాలన చెయ్యో. తీక్కురళై చంద్రోదం ఎవరో చేస్తుంటారు, వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు పాటిస్తుంటారు. పరిగెట్టుకుంటూ వెళ్ళి అది కాదండి, ఇది మీరు ఇలా చేయాలండి, అలా చేయాలండి అని, లేదా మీరు చేసేది తప్పండి అని వాళ్ళు ఎత్తి పొడిచే మాటను మేము మాట్లాడము. అలాంటి మాటలు వారికి తగదు. మన స్వధర్మే విధానం, స్వధర్మం ఏదో దాన్ని మేము అవలంబిస్తాం అని. అలాగే ఆ భగవంతుడి యందు ప్రేమ కలిగిన వాడు, భగవంతుడి యందు భక్తి కలిగిన వాడు అనుకోకుండానే కొన్ని నియమాలను వాడు పాటిస్తుంటాడు. ఇదివరకే తన ఆచారంలో, తన సాంప్రదాయంలో ఇదివరకు తన పెద్దలు చేసిన వాటిని అనుకరిస్తూ ఉంటారు. అలాంటి భోగ్య విలాసాల జోలికి మేము వెళ్ళము అని ఇస్తే కూర్చుకుంటాం మేము. అంతేగాని మేమంతా మేము పరిగెట్టుకొని వెళ్ళము. లేదు, ఈ ఒంటికి కావాల్సినటువంటి అందాన్ని కనబరిచేటువంటి ఈ కాలుకు ధారణ కానివ్వండి, పూలు ముట్టుకోవడం కానీ, ఇవి కూడా మేము మానేస్తాం. ఎందుకంటే ఈ శరీరం ఆయనది, దీనికి స్వామి ఆయన సొత్తు ఈ శరీరం. దీన్ని ఎలా కావాలో ఆయనే రక్షించుకోవాలి అని తన భారమత్వం కూడాను ఆ అమ్మవారు స్వామిపైనే వచ్చేటువంటి ప్రయత్నం మనం 2వ భాషలో ఆమె మనకు అందించినటువంటి వైలక్ష్యాన్ని మనం చూసుకున్నాం అన్నమాట. ఇప్పుడు 3వ భాషరాన్ని, ఈరోజు భాషరాన్ని అనుసంధానం చేసుకొని ఈ భాషలో అమ్మవారు మనకి ఏం తెలియజేస్తారో సంక్షిప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ஆண்டாள் திருவடிகளே சரணம். ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாளெல்லாம் திங்கள் மும்மாறி பெற்று ஓங்கு வெறும் சங்கலோடு கைருவடா பூங்குவளை போதில் பரிவண்டு வன்படுப்பா தேங்காதே புக்கிரந்து சீர்த்தமலை பற்றி வாங்க உடம்புரைக்கும் வள்ளல்
మహాత్మ్యం యొక్క గొప్పదానాన్ని తెలియజేస్తున్నారు. యత్రాష్టాక్షర సంసిద్ధ మహాభాగో మహీయతే నత్ర వ్యాధి దుర్భిక్ష తస్కరాః అంటారు. ఏ చోటనైతే అష్టాక్షర మహామంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఉంటారో ఆ చోట ఏ విధమైనటువంటి వ్యాధులు కానివ్వండి, దుర్భిక్ష కానివ్వండి, తస్కరులు కానివ్వండి, వీళ్ళెవరు అక్కడ ఉండరు, ఇవేది అక్కడ ఉండవు అంటారు. మీకు అందరికీ తెలుసు, మనకి పాండవులు 12 ఏళ్ళు వనవాసం చేసి 1 ఏడాది అజ్ఞాతవాసం చేశారు. అజ్ఞాతవాసం అంటే ఎవరికి కనబడకుండా ఉంటాడు. ఎవరికి కనబడకుండా అంటే తన వేష ధారణలన్నీ మార్చుకొని ఎక్కడ వాళ్ళ ఊళ్ళో, నగరాల్లోనూ, అడవుల్లోనూ ఇక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. సో 12 ఏళ్ళు అయిపోయాయి. 12 ఏళ్ళు ఎలాంటి హింసలు చేయాలో, ఎలాగా వాళ్ళకి దెబ్బతీయాలో మన వాళ్ళు దుర్యోధనాలు వెళ్ళి చాలా కష్టపెట్టారు వాళ్ళకి. కానీ వాటిని అన్నింటినీ కూడా దాటుకొని కృష్ణుడి పరమాత్మ యొక్క అనుగ్రహంతో అజ్ఞాతవాసంలో కాలు పెట్టారు. ఈ అజ్ఞాతవాసంలో ఫలానా వాళ్ళు ఎవరో 6గురులో ద్రౌపదితో కలిపి మొత్తం 6 ఎవరైనా ఒక్కరినైనా మనకు కనబెడితే మిగతా వాళ్ళు మళ్ళీ 12 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాల్సి వస్తుంది అని తన సైన్యాన్ని మొత్తం పంపిస్తారండి. వాళ్ళు మొత్తం భూమి మీద ఇంచు వెతుక్కొని వస్తాడు, ఎక్కడ దొరకరు వాళ్ళకి. వచ్చి సభలో చెప్తున్నారు, అయ్యా మొత్తం ప్రపంచ మొత్తం ఎదుగా మేము భూభాగం మొత్తం గాలించాము, ఎక్కడ కూడా కనబడలేదు వాళ్ళు అంటారు. చూడండి, ఒక 4 వస్తువులు పెట్టారు అక్కడ, ఒక 10 రకాల పూలు పెట్టారు. ఒక మల్లెపువ్వు తీసుకురాండి అని చెప్పారు అనుకోండి, మనం మల్లెపువ్వు అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం? దానికి ఉండే స్మెల్, ఫ్రాగ్రెన్సీ, అది తెల్లగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, అవునా కాదండి? అక్కడ తెల్ల పూలుగా పెద్ద పెద్దవి ఏముంటే చామంతులు లాంటివి ఉంటే మనకి వైట్ చామంతులు వస్తుంటాయి కదా, అలాంటి పట్టుకొస్తామేంటి మనం? ఎందుకంటే దాని యొక్క లక్షణం తెలుసు. అది తెల్లగా ఉండను, సన్నగా ఉండను, పొడవుగా ఉండను, మంచి పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుంది, తెలుసు, దాన్ని తీసుకొస్తాం. ఏదో 4 రకాల స్వీట్లు పెట్టారనుకోండి, దాంట్లో గులాబ్ జామ్ చేస్తాను, గుండ్రంగా ఉండను, తీయగా ఉండను, అది రంగు ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకి తెలుసు కాబట్టి దాన్నే మనం తీసుకురాగలిగాం. అలాగే పాండవులను మీరు ఏ ఆధారాలను పట్టుకొని, ఏ క్వాలిఫికేషన్స్ పట్టుకొని మీరు ఐడెంటిఫై చేశారు, వెతికారు, మీరు ఫైండ్ చేశారని అడుగుతారు అనమాట. ఏమన్నా మామూలు పాండవులు అంటే భీముడు అనగానే పెద్ద కథ వేసుకుని ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు కదా, అలాగే ఉన్నాడేమో. అర్జునుడు ఎప్పుడు అతను ఒక గాంధీవాన్ని చేతులు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు కదా, విద్య నేర్చుకునేటప్పుడు అలాంటి పట్టుకొని ఉన్నారేమో వెళ్ళారంటే వీళ్ళు. అలా చూసేవాళ్ళు మేడం, అరే బుర్ర తక్కువ మీరు, మీకు తెలీదు పాండవులు ఎక్కడుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణ నామస్మరణ చేస్తున్నారు, అష్టాక్షరి మంత్రాన్ని ఎప్పుడు అనుష్ఠానం చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ పాడి పంట అంత సమృద్ధిగా ఉంటుంది, అక్కడ ఈతి బాధలు ఉండవు, ఏదో దొంగలు వచ్చి కష్టాలు ఉంటే దొంగలు వచ్చి వాళ్ళు కొడగొట్టుకుపోతారనేటువంటి ఆలోచన ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఉండవు. నవ్యాధి, అక్కడ వ్యాధి అనేటువంటి రోగులు అసలు వెతికిన భూతత్వం పెట్టి వెతికిన డాక్టర్ అనేవాడు దొరకడు అక్కడ, అంటే వ్యాధులు ఉండవు. ఇలాంటి చోట ఎక్కడ ఉంటుందో అలాంటి చోట ఆ పాండవులు ఉంటారు అనగానే అప్పుడు ఇలాంటి వాళ్ళు వెతికారు కదా ఇదివరకు, అలాంటిది విరాట్ మహారాజు గారు ఉన్నారు కదా, ఆ రాజ్యంలో కనబడిందండి అని అప్పుడందరూ అక్కడ వెళ్ళారన్నది. అష్టాక్షరి మహామంత్రాన్ని కనుక మనం ప్రతినిత్యం అనుసంధానం చేస్తే మనకి మనమే కాదు మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం కూడాను అలాగ ఉంటుంది అని తెలియజేస్తుంది ఈ పాసనలో అన్నమాట. ఎలాగా అంటే మనకి చూడండి, ఒక్కొక్క ఏదో మంచి విద్య కావాలండి అంటే హరిగ్రీవ స్వామికి పూజ చేస్తుంటాం, లేదా మంచి ఆరోగ్యం కావాలండి అంటే ధన్వంతరికి పూజ చేస్తుంటాం, శత్రు నిర్మూలన అయిపోవాలండి అంటే నరసింహస్వామికో సుదర్శనుడికో ఎవరికి పూజ చేస్తుంటాం. కానీ సర్వ లాభాయ కేశవ, అన్ని ఏవైతే ఉన్నాయో మనకి ఏ కోరికలు ఉన్నాయో అవన్నిటిని తీర్చేటువంటి వాడు ఏకైకుడు కృష్ణుడే అని అన్నారనమాట. ఆ కేశవ నామ స్మరణం అంత గొప్పది అన్నారనమాట. అలాగా ఆ భగవంతుడి యొక్క నామంలో ఉత్తమమైనటువంటి నామం ఏంటిది అనేది ఈరోజు అమ్మవారు తెలియజేస్తున్నారు. మొదటి దాంట్లోనేమో ఆయన పరవాసుదేవుడిగా ఉండేటువంటి నారాయణుడి యొక్క నామాన్ని స్మరణ చేసింది. ఆయన మన కోసమని మన పైన జాలిపడి మన ఒక్కసారి మొక్కితే చాలు మన మొక్కలన్నీ తీర్చి మన కష్టాల నుండి సంసార భవ సాగరం నుండి బయటపడేయాలని ఆయన అక్కడి ఒక మెట్టు క్రిందికి దిగి వచ్చాడు. అక్కడ ఉండేటువంటి పార్కడలో ఉండేటువంటి వాసుదేవుని వ్యూహ వాసుదేవుడు ఉంటారు, తన యొక్క నామస్మరణ చేస్తూ 2వ భాషలో చెప్పింది. 3వ భాషలో అక్కడి నుండి ఇంకొక మెట్టు క్రిందకి వచ్చాడు ఆయన. ఎందుకంటే మనం అక్కడికి వచ్చినా తలుపు దగ్గరకు వచ్చినా మనం తలుపు తీయలేకపోతున్నాం, అందుకని ఇంకొంచెం మెట్టు ఆయన కింద దిగి వచ్చాడు. దాన్ని విభవ అవతార
వస్తాను పోయా నేను, నీ రాజ్యం నీకు ఇస్తా అని ఇంద్రుడికి చెప్పి ఆయన వచ్చాడు అన్నమాట. రాగానే అంతకుముందు కొంతమంది సంహరించారు కదా. నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుడిని, వరాహస్వామి అవతారంలో హిరణ్యాక్షుడిని ఎలాగైతే సంహరించారో అలాగే సంహరిద్దామని వచ్చాడు ఆయన. చూస్తే ఈయన దాన ధర్మాదులు చేస్తున్నాడు. మంచి గుణం ఉంది దీనికి. అలాంటి మంచి గుణం ఉండేటువంటి వాడిని ఎందుకు సంహరించడం? లోకంలో 2 గుణాలు మన దగ్గర ఉండడం చాలా కష్టం అండి. ఒకటి, మనం సంపాదించినంత దానం చేయాలి. చేయగలమా మనం? కొంతమంది దాతలు ఉంటారు, వాళ్ళు చేస్తుంటారు అనుకోండి. అన్ని సంపదలున్నా యాచన చేయడం అవుతుందండి మన వాళ్ళకి. ఎంత కష్టం అండి. ఈ ముల్లోకాలకి అధిపతి అయినటువంటి ఆయన యాచన చేయడానికి చిన్న వాముల రూపంలో అక్కడికి వస్తాడండి. వచ్చి భవతి భిక్షాంతి, అప్పుడే ఉపనయనం అయింటుంది, వెళ్ళి భవతి భిక్షాంతి అని వెళ్తున్నాడు. ఇలా యజ్ఞవాటిలోకి వస్తాడు. రాగానే అక్కడ అయ్యా బలి నాకు 3 అడుగులు ఇవ్వబోయా అని అడుగుతాడు. 3 అడుగులు ఇవ్వయంటే వాడికి పాము చిన్న పిల్లాడు కదా. బలి తర్వాత ఫస్ట్ కర్త ఉండాలి, తర్వాత కర్మ ఉండాలి, తర్వాత క్రియ ఉండాలి. ఇవేం తెలియదండి పాపం మన వాడికి. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా మన కర్త కర్మ క్రియ ఉండదు. ఆయన ఏమంటాడు, ఇవ్వు అడుగులు బలి 3 అంటాడు. పాము ఏది ఎక్కడ పెట్టాలో తెలియదు. అరే పిల్లాడి మాట కూడా రాలేదు పాపం చిన్నవాడికి. 3 అడుగులేండి అయ్యా, ఈ లోకాలని నేను జయించాను, ఏ లోకం కాదు చెప్ప రాసి చేస్తాను పాపం పాడి పట్టాలు మొత్తం తీసుకుంటాడు. అవసరం లేదు, నాకు 3 అడుగులు ఇస్తే చాలా అనగానే 3 అడుగులు కదా సరే ఇంత బదిలాడుతున్నాడు కాబట్టి 3 అడుగులు ఇస్తానని అక్కడ మెజర్మెంట్ చేద్దాం టేపు పట్టుకురావండి. అయ్యా నీ టేపులో వడవ కింద 12 ఇంచులు, ఆ 12 ఇంచులు కాదే నా అడుగులతో, అరే నీ అడుగులు చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా 8 ఏళ్ళు. ఇప్పుడు ఈ 3 అడుగులు ఇస్తే నిలబడుకోవడానికి ప్లేస్ సరిపోదు కదా, ఎందుకే 3 అడుగులు ఇంకా ఇస్తారంటే అవసరం లేదు, నా అడుగుతో 3 అడుగులు చాలుంటాడు. అనగానే పాపం మనవాడు దదామి అని చెప్పి సంప్రదాయతే నవమాని కబడ్డలు తీసుకుంటాడు నీళ్ళు పోద్దామని. ఇంతలో గురుగారు అక్కడ వాడు వచ్చినవాడు సామాన్యుడు కాడరా, ముల్లోకాలు వెళ్ళేటువంటి వాడు కనుక నువ్వు సంప్రదాయ దదామి అన్నావు అనుకో నీ పని అంతే గోవింద ఉండవు వద్దు అంటాడు. ఈయన అంటాడు ముల్లోకాలకి అధిపతి అయినటువంటి వాడి చెయ్యి క్రింద కూడా నా చెయ్యి పోయే కూడా దానికంటే గొప్పదనం ఏముందయ్యా, నేను ఇస్తానని నీళ్ళు పోస్తుంటే శిష్యులు పాడేటువంటి గురుగారు చూసుకొని ఉంటారేంటండి. పాము వచ్చి ఆ కమండలో ఆ గొట్ట ఉంటుంది నీళ్ళు రావడానికి వచ్చి దాన్ని అడ్డుపడతాడు అనమాట. చూస్తాడు వామనుడు, వీడికి బుద్ధి చెప్పాలని తనకి అప్పటికే ఉపనయనం అయింది. ఆ రోజే ఆ దర్భ ఒకటి కట్టింటారు, దర్భ తాడు మేఘలం అంటుంటారు. దాంట్లో దర్భపులను తీసి ఒక్కసారి దాంట్లో వేస్తాడు, అంతే కనుగొడుతుంది. మళ్ళీ అక్కడ ఆయన పరిగెడతారు శుక్రాచార్యులు గారు. ఆ తర్వాత ఇవ్వగానే చూడండి చిన్నపిల్లలకి వాళ్ళకి మీరు ఒక $100 ఇవ్వండి, వాడు హ్యాపీ అవ్వదు. చిన్న లాలిపాప్ ఒకటి హ్యాపీ అవుతాడు, కుప్ప కింద వేస్తారు. అవునా కాదండి? ఆ 100 తోటి 100 కొనుక్కోవచ్చని తెలియదు బాబు వాడికి. అవునా కాదు? అలాగే పిల్లాడికి ఇచ్చేసరికి 3 అడుగులు ఇచ్చేసరికి ఉబ్బి తబ్బిపోయిపోయి ఒక పాదంతో ఈ భూలోకాన్ని మొత్తం కొలు చేస్తాడు అనమాట. 2వ పాదంతో పైలోకాలను మొత్తం కొలు చేస్తాడు. ఆ తర్వాత బడిని అడిగితే అయ్యా నాకు 3 అడుగులు అన్నావు, నాకు 3 అడుగులు, అందరూ కూడా ఇది మోసం అంటారు. మోసం ఏముందండి బాబు, చిన్నపిల్లలు ఎలా ఉబ్బి తప్పిపోయిపోయారు, ఇంకా లక్షణం అది. ఆనంద కాలంలో పెరిగిపోతుంటారు, అలా ఈయన పెరిగిపోయాడు, తప్పేముంది? అక్కడ మోసమే ఎక్కడైనా ఉందా? మోసమే లేదు. కానీ ఈయన 3వ అడుగు అప్పుడు ముల్లోకాలు ఇచ్చేసాడు కదా, నా శిరస్సుని ఇస్తున్నా 3 అడుగు కింద తన శిరస్సుని ఇచ్చేస్తాడు. అప్పుడు ఆయన ఈ ఇంద్రలోకాన్ని ఇంద్రుడికి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చి మళ్ళీ వాళ్ళపైన వీళ్ళపైన ఎంతగా యుద్ధాలు పెడతావు నువ్వు, మళ్ళీ వాడి చిన్నంత కొట్టడం, నీకు రాజ్యాన్ని ఇస్తున్నా అప్పుడు అక్కడ వేలుకొని రసాతళాన్ని మొత్తం ఇక్కడ రాసి చేస్తాడు. వెళ్ళి ఆయనకి ఇవ్వడమే కాదు, వెళ్ళి ఆయన గార్డియన్లో నిలబడతాడు. మళ్ళీ ఎవరి మీద యుద్ధం రాలేకుండా, ఎవరిద్దరిని ఏమి హాని చేయకుండా అక్కడ వెళ్ళి నిలబడతారు. ఇంత జరుగుతుందా? ఎవరు కూడా నేను ట్యాక్స్ చెప్పాడు. ఇంద్రుడు కానివ్వండి, బలిచక్రుడు కానివ్వండి, అక్కడ వచ్చే దేవతలు ఎంతమంది బ్రహ్మదేవతలు ఒక్కనారయ్యా, వీడు బలిచక్రవర్తి మమ్మల్ని పీడిస్తున్నాడు, రక్షిత తండ్రి ఒక్కవాడు ఒక్కడు కూడా నాకు థ్యాంక్స్ అని స్వామి చెప్పలేదు. అది ఓంగి ఉలవడం అంటే పరార్థమై ఆయన యొక్క అవతారములు. మనం చూడండి, మన యొక్క బ్రతుకు ఎలా ఉంటుంది అంటే మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. మనకి పుట్టుట, ఉండుట, పెరుగుట, తిరుగుట, మారుట, లేకపోవుట. అవును కాదండి? ఇవన్నీ ఈ 6 లక్షణాలు ఈ ప్రకృతిలో పుట్టేటువంటి ప్రతి జీవికి సహజ లక్షణాలు. ఆయనకి ఇవేవి అంటాం. అజాయమానః బహుధా విజాయతే అని వేదిక. అసలు మనకి పుట్టుక లేదు కదా, మరి ఎందుకంటే ఆయన పుట్టాడు అంటే ఆయనకి మన
ఆయన పుట్టుక మనకి శ్రేయస్కరం, మన పుట్టుక మనకి దుఃఖం, మన దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆయన పుట్టుకో మనకి శ్రేయస్సు కలిగిస్తుంది అన్నమాట. అలాంటి ఉత్తమైన నామాన్ని పాడదామంటారా. ఓంకి ఉలగడంద ఉత్తమం పేర్పాడి మనమంతా అటువంటి మన యొక్క ఈ యొక్క తిరుపావళి వ్రతంలో మనమందరూ కూడా ఉత్తముడైనటువంటి పేరు అంటే నామాన్ని పలుకుదాము అంటున్నారు. అలా పలికితే ఏమవుతుంది, నాంబల్ నంపావైకు చార్తి విరాడినాడు. నాంబల్ మనకి ఈ యొక్క మన యొక్క వ్రతానికి మనందరికీ దీన్ని పాడిన స్నానానికి కోసం దీన్ని పాడి ఈ మంత్రాన్ని అంటే ఈ ఉత్తమమైనటువంటి నామాన్ని కనుక పలికినట్లయితే తిండి నాడెల్లా తింగళ్ ముమ్మారు పేదు, ఈ లోకంలో ఉండేటువంటి అరిష్టములన్నీ తొలగి నెలకి 3 వానలు కురిసి, 3 వానలు అంటే కురిసేలా ఫ్రెండ్లు వచ్చేది కాదు. ఒక రోజు వాన పడింది అనుకోండి, 9 రోజులు ఎండ ఉంటుంది. మళ్ళీ ఒక రోజు వాన పడితే మళ్ళీ 9 రోజులు ఎండ ఉంటుంది. మళ్ళీ ఒక రోజు వాన పడితే మళ్ళీ 9 రోజులు ఉంటుంది. ఎక్కడ కూడాను బురద అనేది ఉండదు, ఈది బాధలు ఉండవు, మిడతల బాధలు ఉండవు, ఎలకల బాధలు ఉండవు. రాజులు సక్రమంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. స్త్రీలు పాతివ్రత్యంతో వాళ్ళ యొక్క పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. బ్రాహ్మణులు అమార్గాన్ని పట్టుకోకుండా న్యాయ మార్గంతో వాళ్ళకి బ్రహ్మవేత్తలై వాళ్ళ తత్వాలను బోధన చేసేటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు తత్వబోధన చేస్తున్నారు అనుకోండి, లోకాః సమస్తాః సుఖినో లోకమంతా కూడా సుఖంగా ఉంటుందంట అని అమ్మవారి నెలకి 3 వానలు ఎలా కురుస్తాయో ఆ భగవన్నామాన్ని చెప్తే ఎటువంటి మన ఫలితాలు కలుగుతుందో అని తెలియజేస్తున్నారు. అంతేకాదంగా ఓంగు వెరం సన్నో లోడు కైరుగడా, అప్పుడు వాముడు పెరిగాడు కదా, ఆ వాముడికి పోటీగా అన్నట్టుగా ఈ పాడి పంట అంతా కూడా పంటలన్నీ కూడా అలా పెరుగుతుంటాయట. అలా పెరుగుతుంటే ఆ మధ్యలో ఉండేటువంటి నీళ్ళలో బాగా బలమెక్కినటువంటి బలిసినటువంటి ఏనుగు దాన్ని ఏమంటారు చేపలు, అవి ఆడుతూ ఉంటాయట, ఇటువంటి గెంతుతూ ఉంటాయట. అంటే చూడండి, చేపలు ఆ పైన పక్షుల నుంచి పట్టుకుంటుంటాయి, కానీ ఇవి మొత్తం బాగా పెరిగేసరికి క్రింద ఏముందో కనబడదు, హాయిగా విహరిస్తూ ఉంటాయి అంటారు అనమాట. ఈ 9 కూడా వస్తాయట, వాటికి ఆ బాగా వచ్చిన ధాన్యానికి పుష్పాలకు వికసించుంటాయి కదా, త్రాగదామని కొడుకొచ్చి మత్తెక్కి అందరూ పడుకొని నిద్రపోతుంటాయట. అటువంటి సంపదలతో కలిసినటువంటి పాడి పంట అంతా కూడాను పువ్వు పడి పోదిని పరివంట కనపడప, ఆ 9 కూడా వచ్చి ఆ తేనె తీసుకుని అకరందాన్ని తీసుకుంటా వచ్చి అక్కడే మత్తెక్కి నిద్రపోతుంటాయి. అటువంటి సంపదలు మనకి లభిస్తాయి. తేగాది పుప్పిరెందు సీర్తమలై ప్రత్యవాంగా, భయపడి వెనది అంటే అక్కడ ఉండేటువంటి ఆ ప్రజలందరూ కూడా వాళ్ళకి పశు సంపద, అప్పట్లో మనకి సంపద అంటే పశు సంపద అనేది, ఇప్పుడు మనకంతా వేరే వచ్చేసాయి అనుకోండి. ఆ పశు సంపద పాలు ప్రతికాలి కదా, పాలు ప్రతికాలంటే బాగా బలం ఉండాలి. వీళ్ళు తీసుకెళ్లి కుండ పెట్టడం అక్కడ ఆలస్యం, అవే అలా దారులుగా పోషిస్తుంటాయట. ఆ ప్రజల కింద కుండ పెట్టడం ఆలస్యం అన్నట్టు అటువంటి సంపదలను పశు సంపదలని కూడా ఆ స్వామి మనకి అందజేస్తాడు అని కూడా నిరైకం మళ్ళీ పెరంపసుక్కాడు. ఆ పశుక్కాడు అంటే పశువులన్నీ కూడా అంత పాల ధారనిచ్చేటువంటి శక్తివంతంగా పెరిగి ఉంటాయట. నీంగాద సర్వం నిరైంది, మనకి ఎప్పటికి కూడాను తరగని సంపదలని ఇచ్చేటువంటి నామం ఈ ఉత్తమైనటువంటి నామము. ఈ నామాన్ని మనం నోరాల పలుకుదామండి అని 3వ పాసనలో అమ్మవారు మనకి తెలియజేశారన్నమాట. మనకి మొత్తం మొదట ఉండేటువంటి 5 పాసనాలు కూడా ఒక ప్రకరణం. ఇదంతా తిరుప్పావళికి ఉపోద్ఘాతం అని అంటారు. మనం ఏం చేయాలి, ఏ తత్వాన్ని పలకాలి, ఏ తత్వాన్ని మనలో ధరించాలి, ఆ తత్వం మన దాకా ఎలా వచ్చింది అనేటువంటి విషయాలని మనకు మొదటి 5 పాసనాలు తెలియజేస్తారన్నమాట. ఆ తర్వాత ఇందాక చెప్పాను కదా, నేను ఏక సాధు నగుంజీత, మధురమైనటువంటి పదార్థాన్ని కానివ్వండి, భగవాన్ యొక్క కైంకర్యం సేవలు ఇవి కానివ్వండి, ఒక్కడే చేయడానికి వీలేదు. 10 మందితో భగవంతుడితో కలిసి వెళ్ళి చేయాలన్నమాట. అలా కొంతమంది మిస్ అయిపోతారు. ఎందుకంటే మొదటి రోజు వెళ్ళాలి, ప్రతి వ్రతం ఆచరిస్తామనరా వెళ్ళి కృష్ణుడి దగ్గర అడిగి కనుక్కొని రండి, అందరూ కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఆయన వ్రతం గురించి మాట్లాడమంటే ఎందుకు చాలా రోజులు విరామం ఏర్పడింది కదా, దూరం ఏర్పడింది కదా, వాళ్ళతో పాటు మాట్లాడుకుంటూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ టైం అయిపోయింది. సరే పొద్దునే రండి, కావాల్సిన ఏం కావాలో లిస్ట్ పెట్టుకుని రండి, అవన్నీ ఇస్తామన్నారు. పొద్దున తెల్లవారేసరికి మన గోదావరితో పాటు చాలా మంది అందరూ కూడా కలిసి ఇవన్నీ మాట్లాడుకుంటుంటారు అనమాట. కొంతమంది ఇంట్లో రాకుండా పడుకోవడం, ఎందుకు కృష్ణుడు చెప్పారు అక్కడ ఎంతమంది ఉన్నారు, అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా రావాలని చెప్పారు కదా. అందుకని 10 మంది బాలికలని, గోప బాలికలు ఆమె నిద్రలేపుతారు అనమాట.
6వ పాసన నుండి మనకి ఈరోజు 3వ పాసనలో 3 తత్వాలని అంటే స్వామి మన దగ్గరకు వచ్చినటువంటి వైశిష్ట్యాన్ని అమ్మవారు తెలియజేశారు. మొదటగా ఆయన పరమపదలో ఉన్నవాడు వ్యక్త రూపంలో, అవ్యక్త రూపంగా ఈ ప్రపంచాన్ని సృజించాడు. ఆయన వ్యక్త రూపంలో పరమపదంలో ఉంటే అక్కడికి మనం వెళ్ళలేం కదా, మన కోసమే ఆయన ఒక రూపాన్ని క్రిందికి దిగి వచ్చాడు. దాన్ని వ్యూహం అంటారు. అక్కడ ఆయన పరవాసుదేవుడు, పాల్కడలో ఉండేటువంటి పరవాసుదేవుడు, సంకర్షణ, వాసుదేవ, సంకర్షణ, ప్రతిమ, అనిరుద్ధ అనేటువంటి 4 తత్వాలను తెలియజేసి మనం బ్రతికి ఉన్నంత కాలం కూడా ఉదయాన్నే లేవగానే పాల్కడలు పై ఎత్తున్న పరమరడి పేరు పాడి, ఈ తిరుపావి రోజులు, ఈ 30 రోజులు కాదండి, ప్రతిరోజు కూడా లేవగానే హరినామ మంత్రాన్ని చెప్పుకుంటే లేవాలి. అంటే హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృతః అనిత్యయాపి సంస్పృష్టో దహత్యే వహిపావక అని భక్త ప్రహ్లాదుడు చెప్తాడు అన్నమాట. హరి అనేటువంటి నామాన్ని కనుక మనము ప్రతిరోజు ఉచ్చరించినట్లయితే, 6 అక్షరాలు మన నాలుగు పైన ఉన్నట్టయితే, మనం చూడండి ఈ మొత్తం కూడా ఈ హాల్ మీద దూది పెట్టేశారు, లోపల రావడానికి ప్లేసే లేదు. అలాంటి సమయంలో కూడా చిన్న ఒక అగ్ని నిప్పు ఒకటి పడిందనుకో, అగ్ని కణం పడిందనుకో ఏమవుతుంది, మొత్తం అంతా కాలి బూడిదైపోతుంది. అలాగే మనకి ఈ హరినామ స్మరణ కనుక చేసినట్లయితే అది తెలిసి పలికినా తెలియకుండా పలికినా, ఎలాగైతే అగ్ని నిప్పుని మనం చూసి చూడకుండా ముట్టినా ఎలాగైతే అగ్ని మనం కాలుస్తుందో, అలాగే హరినామ మంత్రాన్ని మనకుండేటువంటి 3 కర్మలు ఉంటారు. అంటే ఇదివరకే ఆచరించి మనం మూగలో వేసుకున్నటువంటి కర్మలు, వాటిని సంచితములు అంటారు. ప్రారంభములు అంటే ఇప్పుడు అనుభవిస్తూ ఉండేటువంటివి, ఆగామి అంటే వచ్చేటువంటివి. చూడండి, మనకి ఇంట్లో పండిన తర్వాత ధాన్యాల మొత్తం మూగల్లో వేసి పెడతాం. అప్పుడు ఎంత కావాలో అంత వండుకుంటాం, తీసుకొని దాన్ని ప్లేట్లో పెట్టుకుంటాం. వండినది ఆల్రెడీ సంచితం అంటే ఇదివరకే చేసినవి, అనుభవిస్తున్నట్టు ఇప్పుడు మనం తీసుకొని శరీరాలు పొందినవి. మరి ఇప్పుడు తీసుకున్నామంటే వీటితో పాటు కొన్ని కర్మలు యాడ్ అవుతూ ఉంటాయి. మనం చేసే పనుల ద్వారా సుకృతంలో కావచ్చు, దుష్కృతంలో కావచ్చు, అవి యాడ్ అవుతుంటాయి. వాటిని కూడాను యాడ్ కాకుండా వాటిని కూడా తొలగించి పరమపదాన్ని అందజేసేటువంటిది నామం. ఆ పాలు కడలు పై ఎత్తున్న పరమడి పాడి ఆయన నామాన్ని మనం స్మరిద్దామని 2 దాన్ని చెప్పింది. ఆయన మన కోసమని ఇంకొక మెట్టు దిగి వచ్చాడంటే దాన్నే విభవ అవతారములు అని మనకి ఓంగి ఉడవలంత భాషలో తెలియజేస్తున్నారు అనమాట. రేపు అమ్మవారు ఏం చెప్తారో దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం రేపు చేద్దాం. జై శ్రీమన్నారాయణ.